బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడితో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే పరిస్థితి ఉందని, తాము తలచుకుంటే గాంధీ భవన్ను తగలబెడతామన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కట్టలతోని రాళ్లతోని రాళ్ళతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. అసలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పించినారు కాంగ్రెస్ కార్యకర్తలకి? ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి, ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి, నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. అది మీ కార్యకర్తలకి మీరు నేర్పించలేదా రేవంత్ రెడ్డి గారు? అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం. గుండాయిజం చేస్తే గుండెలకి ఏ భాషలో మేము చెప్పాలి ఆ భాష కూడా మాకు వస్తుంది. ఆ పరిస్థితి తీసుకుని రాకండి. రాజా సింగ్ గారు, మీరేదో గాంధీ భవన్ పేలుస్తా అని ప్రకటనలు వచ్చినాయి, బ్రేకింగ్లు పడుతున్నాయి. అసలు మీకే బీజేపీ ఆఫీసులో ఎంట్రీ లేదు. నీకు వాడు ఎంట్రీ తీసుకో, తర్వాత మా దగ్గర రా. నువ్వు మా దగ్గర బాంబులు వేస్తావా, మేము నీ మీద వేస్తావా, మీరు మా మీద వేస్తారా? ఆ తర్వాత సంగతిగా ऐसा डैलागा मत मारो राजा सिंह जी, हमको भी इसके बाप आएंगे डैलागा पूरे. हम कुछ कम नहीं, हम भी इसके बाप बोलेंगे. డైలాగ్ बहुत बड़े बड़े बात हमको आता. వేరేల మీద నడుస్తుంది రాజా సింగ్ ఏం మాట్లాడినా, వేరేల పేరు తీసుకోను. కానీ కాంగ్రెస్ మీద మాట్లాడితే నడవదు రాజా సింగ్ ముచ్చట్లు. అది రివర్స్ అవుతుంది.